ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి, ఏ శుభవార్తలు వినబోతున్నారు, ఏ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఈ శ్రావణమాసంలో ఏం చేస్తే మీకు అదృష్టం కలిసివస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఓం నమఃశివాయ లేదా మీ ఇష్టదైవం పేరు కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే ఈ వీడియోను చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. ఈ రాశివారికి అసాధారణమైన జ్ఞాపకశక్తి ఉంటుంది. ఓ చిన్న విషయం జరిగినా అది ఎప్పుడెక్కడ జరిగిందో స్పష్టంగా గుర్తుంచుకుని అవసరమైన సమయంలో అద్భుతంగా వినియోగించగలిగే శక్తి వీరిది. వీరు ఏ పని తలపెట్టినా అది పూర్తయ్యేంతవరకు వెనక్కి తగ్గరు. లక్ష్యాన్ని కళ్లముందు ఉంచుకుని ఎంతటి కష్టమైనదైనా ఎంత సమయం పట్టినా పట్టుదలతో ముందుకు సాగుతారు. చుట్టూ ఎన్ని అవాంతరాలు ఉన్నా అలసట, నిరాశ, భయాలు ఇవన్నీ వీరి విజయయాత్రను ఆపలేవు. వీరిలో ఉన్న కార్యదీక్ష, చేసే పని పట్ల నిబద్ధత మరియు కార్యదక్షత, సమర్థతతో చేయగల శక్తి వారిని ప్రత్యేకులుగా చేస్తాయి. వీరు ఒక్క పనిని కూడా పొరపాటుగా చేయరు. ప్రతిదీ ప్రణాళికతో, శ్రద్ధతో పూర్తిస్థాయిలో చేస్తారు. వీరు చేసే ప్రతి పని మనస్ఫూర్తిగా చేస్తారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా మంచి చెడు అనే తారతమ్యం స్పష్టంగా అర్థం చేసుకుని మాట్లాడతారు. హఠాత్గా స్పందించరు. కాని తమ మనసులోని భావాలను బయటపెట్టడంలో మాత్రం వీరు చాలా జాగ్రత్త పడతారు. తమ లోపలే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. తామే ఊహించి తామే ముందుకు నడిచేవారు. ఈ స్వభావం వల్లే వీరు ఏ రంగంలోనైనా శ్రేష్ఠత సాధిస్తారు. విజయం వీరి సహచరురాలవుతుంది. ఇప్పుడు ఆ విజయానికి మార్గం ఇంకా స్పష్టంగా తయారవుతోంది. గ్రహస్థితి అనుకూలంగా మారబోతుంది. వీరికి అఖండ రాజయోగం ఏర్పడబోతోంది. ఇది ఒక్కొక్కరికి రావడం కాదు. ఇది అదృష్టవంతులకు మాత్రమే దక్కేది. ఇప్పుడు అది ఈ రాశివారి జీవితం తలుపు తడుతున్నది. ఇప్పటివరకు ఎదురైన ప్రతి అపజయం, ప్రతి నిరాశ ఇప్పుడు ఒక కొత్త శక్తిగా మారబోతోంది. ఆ తలపెట్టిన పనుల్లో ఆటంకాలన్నీ తొలగిపోతున్నాయి. అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి. అది విజయానికి మార్గం మాత్రమే కాదు, అది జీవితం మారే మంచి క్షణం. ఇంకెందుకు ఆలస్యం? ఈ సమయాన్ని అర్థం చేసుకోండి. మీ లక్ష్యాన్ని పట్టుకుని ముందుకు సాగండి. విజయం మీదే. ఇది మీ సమయం. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు ఇకపై మీ జీవితంలో ఉండవు. ఆ శ్రమ, ఆ తిప్పలు, ఆ కుదుపులు అన్నీ పోతాయి. గతంలో ఎంతగానో కష్టపడ్డారు. కొన్నిసార్లు చేతిలో ఉన్న డబ్బుతో నెల చివరి వరకు మగలడం గడవడం కష్టంగా అనిపించింది. అప్పులు తీసుకోవాల్సి వచ్చింది. అప్పులు తీసుకుని తిరిగి ఇవ్వలేక కొందరినుంచి పదునైన మాటలు కూడా వినాల్సి వచ్చింది. ఆ మాటలు మనసును బాధపెట్టాయి. కాని